ఇప్పుడు జాండీస్ రాకుండా ఏమి చేయగలము అంటే ప్రైమరీ ప్రివెన్షన్ ఎలా అన్నది చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే హెపటైటిస్ బి టెస్ట్ చేయించుకోవడం. హెపటైటిస్ బి, సి 2 టెస్ట్ చేయించుకోవడం. ఒకవేళ హెపటైటిస్ బి లేదంటే వ్యాక్సినేషన్ వేయించుకోవడం. ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్నారనుకోండి, ఫ్యూచర్‌లో కూడా మీకు హెపటైటిస్ బి రాకుండా దానివల్ల మీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ అలవాటు లేదా స్మోకింగ్ అలవాట్లు ఉంటే అది స్టాప్ చేయడం. ఇప్పుడు మన కామనెస్ట్‌గా మా ఓపీడీలో సిరోసిస్ అంటే క్రానిక్ లివర్ డ్యామేజ్‌కి కామనెస్ట్ కాజెస్ ఏంటంటే ఆల్కహాల్. సో, ఆల్కహాల్ పేషెంట్స్ వాళ్ళు ఆల్కహాల్ స్టాప్ చేయగలిగితే లివర్ కొద్దిగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కానీ ఒకసారి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్కహాల్ కంటిన్యూ చేస్తే మాత్రం పేషెంట్ లివర్ ఫెయిల్యూర్‌లోకి వెళ్తారు. సో, ఆల్కహాల్ అబ్స్టినెన్స్ ఇంకా స్మోకింగ్ కూడా స్టాప్ చేయాలి. ఇంకోటేంటంటే కొంతమంది పేషెంట్స్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అధికంగా వాడుతుంటారు. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతుంటారు. ఇది చేయకూడదండి. ఎందుకంటే కొన్ని రకాల మందులు లివర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. దానివల్ల లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే నాటు మందుల గురించి. నాటు మందులనే కాదు హెర్బల్ మెడిసిన్స్ బరువు తగ్గడానికి కూడా హెర్బల్ మెడిసిన్స్ వాడుతుంటారు. ఇవి అంతమందిలో చెడు చూపిస్తాయని నేను చెప్పను కానీ కొంతమందిలో ఎవరిలో చెడు చూపిస్తాయన్నది మనం చెప్పలేం. సో, ఇలాంటి మందులు వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. అవసరం లేకపోతే వాడకపోతేనే మంచిదేమో అని నా అభిప్రాయము. తర్వాత ఏంటంటే ఈ ఔట్‌సైడ్ ఫుడ్ అండ్ వాటర్ అండి. ఎక్కువగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత వాటర్ కంటామినేషన్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో, సాధ్యమైనంత ఔట్‌సైడ్ ఫుడ్ కానీ, ఔట్‌సైడ్ వాటర్ కానీ ఎస్పెషల్లీ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అవాయిడ్ చేస్తే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.